హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో సనీ లాక్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే మేము సడన్ గా తిరుపతికి అయితే ప్లాన్ చేసాము, అక్కడికైతే వెళ్ళబోతున్నాము. దీన్ని నేను ఒక మంచి లాగ్ లాగా తీసే ఉండొచ్చు, కాకపోతే లాగ్ లాగా అయితే తీయట్లేదు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో లాగైతే తీసాను. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడవలసిన వీడియో. ఎందుకంటే సపోజ్ నన్నే తీసుకోండి, నేను ప్రతిసారి ఆ గుడికి వెళ్ళినప్పుడల్లా నేను దండం పెట్టుకుని గుమ్ముగా వచ్చేసేవాడిని. నాకు ఎప్పుడు అనిపిలా ఆ గుడి చరిత్ర తెలుసుకున్నామని, నాకు ఎప్పుడు అనిపిలా. కానీ ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం నేను తెలుసుకోవాలనిపించింది. ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని 10 మందికి తెలిసే విధంగా ఈ వీడియోని అయితే తీయడం జరిగింది. నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఈ గుడి చరిత్ర గురించి నాలాగా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మేము చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఎడిటింగ్ పరంగా కానీ, లేదంటే ఆ విజువల్స్ మీకు చూపించడం కోసం కానీ, మళ్ళీ ఈ వీడియో మీకు అందరికి అర్థమయ్యే విధంగా, ఆ చరిత్ర మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా అయితే చాలా కష్టపడ్డాం. అందుకనే కనీసం ఈ వారంలో ఒక్క వీడియో కూడా, అంటే ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి. అందుకని ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి. ఈ మెయిన్ ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మళ్ళీ మీకు అర్థం కాదు, సరేనా? కాకపోతే దీంట్లో నేనేమన్నా మిస్ అయిపో ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయుడు, మురుగన్ అని ఎంతో భక్తితో కొలుస్తారు. తమిళనాటి స్వామి వారికి ఉన్న 6 అత్యంత పవిత్ర క్షేత్రాల్లో 6 పడేవీడు అని పిలుస్తారు. ఈ 6 తీర్థిని 5వ క్షేత్రం. మిగిలిన 5 క్షేత్రాలు కొండలపైన, సముద్ర తీరాన ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈ తీర్థినికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం కోరికలు కోరడానికి మాత్రమే కాదు, తమ మనసులో ఉన్న అశాంతతని, కోపాన్ని దూరం చేసుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఈ కొండకు శాంతి స్థలం అని పేరు. ఇక్కడ గాలిలో సైతం ఒక తెలియని ప్రశాంతత దాగి ఉంటుంది. ఈ కొండపై చేరుకోవడానికి వాహన సౌకర్యం ఉన్నప్పటికీ మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ కొండపైకి సరిగ్గా 365 మెట్లు ఉంటాయి. అవునండి, మీరు విన్నది నిజమే. మన క్యాలెండర్ లో ఉన్న సంవత్సరానికి 365 రోజులు ప్రత్యేకగా ఈ 365 మెట్లు నిర్మించారు. ఈ మెట్ల వెనక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మనం గడిపే ప్రతి రోజు ఒక్కో మెట్టు లాంటిది. అన్ని రోజుల్లో చేసిన పాపాలను స్వామి పాదాల చేత వదిలేయాలనేదే దీని అంతరార్థం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి, అంటే కొత్త సంవత్సరం రాబోయే ముందు, ఇక్కడ పడి పూజ లేదా మెట్ల పూజ అని కూడా అంటారు, ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి వేలాది మంది భక్తులతో ఒక్కొక్క మెట్టు పసుపు కుంకుమ ఉంచి కర్పూరం వెలిగిస్తూ పైకి వెళ్తారు. ఈ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవట. ఈ క్షేత్రం ఎలా ఏర్పడిందని తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన భయంకరమైన దేవదానవ యుద్ధానికి వెళ్ళాలి. ఆ కాలంలో సూరపద్ముడు, తారకాసురుడు, సింహముఖుడు అనే ఈ 3 రాక్షసులు దేవతలను పీడించేవారు. వారిని అంతం చేయడానికి పరమశివుని 3వ కంటి అగ్నిజ్వాలల నుండి కుమారస్వామి జన్మించాడు. తిరుచెందూర్ అనే సముద్ర తీరాన మురుగన్కు మరియు సూరపద్ముడికి మధ్య 6 రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మురుగన్ తన దైవిక ఆయుధమైన వేల్, అంటే వీటను ఉపయోగించి సూరపద్ముడిని వధిస్తాడు. ఇక్కడ రాక్షస సంహారం అయితే జరిగింది, గాని ఆ యుద్ధం సృష్టించిన బేభత్సం వల్ల మురుగన్ మనసులో తీవ్రమైన ఆగ్రహం, క్రోధం నిండిపోయింది. ఆ రాక్షసుని చంపిన తర్వాత కూడా స్వామివారి కోపం చల్లారలేదు. అప్పుడు ఆయన ఉగ్ర రూపాన్ని చూసి ముల్లోకాలు కూడా వణికిపోయినాయంట. ఆ సమయంలోనే తన మనసు పూర్తి ప్రశాంతతను ఇచ్చే స్థలం కోసం వెతుకుతూ స్వామివారు ఈ కొండపైకి వచ్చి నివసించారు. ఈ కొండపై ఉన్న పవిత్రమైన వాతావరణం, ఇక్కడ ప్రకృతి లీలలు, విశేషాల వల్ల స్వామివారి క్రోధం పూర్తిగా చల్లారిపోయింది. తమిళంలో తనింగై అంటే కోపం చల్లారడం లేదా శాంతించడం అని అర్థం. అలా స్వామి కోపం చల్లారిన కొండ కాబట్టి దీనికి తిరు తనింగై అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది తిరుతినిగా మారింది. అందుకే జీవితంలో తీవ్రమైన ఒత్తిడి, కోపం, మానసిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ కొండపై అడుగు పెడితే వారి మనసులో ఉన్న అశాంతి మాయమై అద్భుతమైన ప్రశాంతి లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. యుద్ధం ముగిసి రాక్షస సంహారం జరిగిన తర్వాత దేవతల కష్టాలు తీర్చినందుకు కృతజ్ఞతగా దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను మురుగనికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు. ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఇంద్రుడు తన కుమార్తె పెళ్లి కానుగ్గా తన వద్ద ఉన్న అత్యంత పవిత్రమైన, ఐశ్వర్యవంతమైన ఐరావతం అనే తెల్ల ఏనుగును మురుగన్ స్వామికి కట్నంగా ఇచ్చాడు. ఇక్కడ ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఐరావతం ఇంద్రలోకాన్ని వదిలి మురుగన్ స్వామి వద్దకు వచ్చేయడంతో ఇంద్రలోకంలో ఐశ్వర్యం అంతా క్షీణించడం మొదలైంది. ఇదంతా గమనించిన దయామగుడైన మురుగన్ స్వామి ఆ ఏనుగును తిరిగి తీసుకోమని ఇంద్రునికి చెప్తాడు. కానీ ఇచ్చిన కట్నాన్ని తిరిగి తీసుకోవడం మర్యాద కాదని ఇంద్రుడు నిరాకరిస్తాడు. దానికి బదులుగా ఆ ఏనుగు ముఖం ఎప్పుడు తన దిక్కు, అంటే తూర్పు దిశ వైపు చూస్తూ ఉంటే ఆ ఏనుగు శక్తి వల్ల తన లోకానికి మళ్లీ ఐశ్వర్యం తిరిగి వస్తుందని వేడుకున్నాడు. అందుకే తీర్థనేలలో మీరు ఎప్పుడైనా గమనిస్తే స్వామి ఎదురుగా ఉండే ఏనుగు వాహనం స్వామి వైపు కాకుండా వెనుక ఉన్న తూర్పు వైపు తిరిగి ఉంటుంది. మురుగన్ కేవలం దేవసేననే కాదు, ఈ తీర్థుల కొండల్లో నివసించే వల్లి అనే ఒక గిరిజన వేటగల అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. దీని వెనుక ఒక అద్భుతమైన లీలా విశేషం కూడా ఉంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది.
వల్లి చిన్నప్పటి నుంచి మురుగన్ స్వామిని అమితంగా ప్రేమించింది, ఆయన్నే భర్తగా భావించింది. ఆమెను ప్రేమను పరీక్షించడానికి మరియు ఆమెను సొంతం చేసుకోవడానికి మురుగన్ స్వామి ముసలి సాధువు రూపంలో ఆమె ముందుకు వచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. వల్లి దానికి కోపగించుకొని నిరాకరించింది. అప్పుడే మురుగన్ స్వామి తన అన్నయ్య అయిన వినాయక స్వామిని మనసులో స్మరించుకున్నాడు. వెంటనే వినాయక స్వామి ఒక పెద్ద మదపు ఏనుగు రూపంలో వచ్చి వల్లిని భయపెట్టాడు. ప్రాణభయంతో వల్లి ఆ ముసలి సాధువును గట్టిగా కౌగిలించుకొని నన్ను ఏనుగు నుండి కాపాడితే నిన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిస్తుంది. వెంటనే మురుగన్ స్వామి ఆ ముసలి రూపాన్ని వదిలేసి నిజమైన దైవిక రూపంలో ఆ వల్లికి దర్శనమిస్తాడు. అలా వల్లి మురుగన్ వివాహాలు కూడా ఈ కొండపైనే జరుగుతుంది. అందుకే తీర్థని ఆలయంలో స్వామివారి తన ఇద్దరు అమ్మవార్లతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం ఈ డాక్యుమెంటరీలోని అత్యంత ఉత్కంఠభరితమైన భాగంలోకి వచ్చాం. తిరుతని గర్భగుడిలో ఉన్న మూల విరాట్ అంటే విగ్రహం సాధారణ రాతి విగ్రహం కాదు. ఎందుకో చెప్తా వినండి. తారకాసురుడు అనే రాక్షసుడితో జరిగిన యుద్ధంలో ఆ రాక్షసుడు విసిరిన అత్యంత శక్తివంతమైన ఆయుధం మురుగన్ గుండెకు తగిలింది. ఆ దెబ్బకు స్వామివారి రొమ్ము భాగంలో ఒక పెద్ద గాయం అయింది. విచిత్రం ఏంటంటే తిరుతనిలో వెలిసిన ఈ స్వయంభూ విగ్రహం యొక్క రొమ్ము అంటే గుండె భాగంలో ఆ గాయం గుర్తు ఇప్పటికీ ఒక చిన్న గుంతలాగా స్పష్టంగా కనబడుతుంది. శతాబ్దాలుగా ఎందరో శిల్పులు పరిశోధకులు ఈ విగ్రహాన్ని పరిశీలించారు. ఆ రాయిపై అలా సహజంగా గాయం గుర్తు ఎలా ఏర్పడిందని ఆశ్చర్యపోయారు. కానీ దీనికి సైన్స్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇది కేవలం పురాణంలోని కథ మాత్రమే కాదు, దానికి సజీవ సాక్ష్యం ఈ విగ్రహం అని భక్తులు నమ్ముతారు. సాధారణంగా మనం మురుగన్ విగ్రహం అనగానే మనకు చేతిలో ఒక పొడవైన ఈట కనిపిస్తుంది. కానీ తిరుతని ఆలయ గర్భగుడిలో స్వామివారి చేతిలో ఈ ఈట కనపడదు. అవును, ఇది ఒక పెద్ద రహస్యం. రాక్షస సంహారం తర్వాత స్వామి తన వేలాయుధాన్ని కొండ కింద ఉన్న సముద్రంలోనే వదిలేశారట. దానికి బదులుగా దేవేంద్రుడు తనకు బహుమతిగా ఇచ్చిన వజ్రాయుధాన్ని ఇక్కడ చేతిలో ధరించాడు. ఈ వజ్రాయుధం నుండి వచ్చే దైవిక కిరణాలు ఆలయ పరిసరాల్లోని ప్రతికూల శక్తులన్నీ పూర్తిగా నాశనం చేస్తాయని నమ్ముతారు. ఈ ఆలయంలో ఉన్న మరొక అంతు చిక్కని రహస్యం ఇక్కడ ఇచ్చే ప్రసాదం. దేవేంద్రుడు మురుగన్కు ఒక పవిత్రమైన చందనపు రాయిని కానుగ్గా ఇచ్చాడు. ఈ ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పించే చందనాన్ని కేవలం ఈ రాయి పైనే అరగదీస్తారు. విచిత్రం ఏంటంటే ఈ చందనాన్ని నీటిలో కలిపి స్వామివారి విగ్రహానికి పూసినప్పుడు అది ఒక ప్రత్యేకమైన ఔషధంగా మారుతుందంట. ఈ చందన ప్రసాదాన్ని తిన్నా లేదా శరీరానికి రాసుకున్నా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా చర్మ రోగాలైనా నయమవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. మనం ఎన్నో ఆధునిక కట్టడాలను చూస్తుంటాం. కానీ వేల సంవత్సరాల క్రితం ఎలాంటి కంప్యూటర్లు జీపీఎస్ టెక్నాలజీ లేని కాలంలో మన ప్రాచీన శిల్పులు నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం ముందు నేటి సైన్స్ కూడా తల వంచక తప్పదు. దానికి నిదర్శనమే తిరుతని ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే ఒక ఖగోళ వింత. మార్చి నెలలో వచ్చే ఒక నిర్దిష్టమైన 3 రోజుల పాటు ఉదయం ఉదయించే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహంపై పడతాయి. విచిత్రం ఏంటంటే మొదటి రోజు ఆ కిరణాలు స్వామివారి చరణాలు అంటే పాదాలను తాకుతూ, రెండవ రోజు సరిగ్గా స్వామివారి రొమ్ము అంటే గుండె భాగాన్ని అభిషేకిస్తాయి. ఇక 3వ రోజు స్వామివారి శిరస్సుపై పడి కిరీటంలా మెరుస్తాయి. కేవలం సంవత్సరంలో ఆ 3 రోజులు, అది కూడా కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది. భూమి యొక్క భ్రమణం, సూర్యుని గమనం మరియు కాంతి ప్రసరించే కోణాన్ని ఎంత ఖచ్చితంగా లెక్కిస్తే తప్ప ఇలాంటి నిర్మాణం సాధ్యం కాదు. గర్భగుడి ఎక్కడో లోపల చీకట్లో ఉంటుంది. దాని ముందు ఎన్నో మండపాలు, స్తంభాలు ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని సూర్యకిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఆధునిక సైంటిస్టులు సైతం ఈ నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు. మన పూర్వీకులకి ఖగోళ శాస్త్రం మరియు నిర్మాణ శాస్త్రంపై ఎంత పట్టు ఉంటుందో చెప్పడానికి తిరుతని ఆలయమే ఒక సజీవ సాక్ష్యం. ఈ కొండపై కేవలం ఆలయం మాత్రమే కాదు, దీని చుట్టూ ఉన్న కొన్ని పవిత్ర తీర్థాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ కొండ కింద శరవణ పొయ్గై అనే పవిత్ర పుష్కరిణి కూడా ఉంది. పురాణాల ప్రకారం మురుగన్ తన ఈట ఆయుధంతో భూమిని చీల్చి నీటి ఊటను సృష్టించాడట. ఈ నీటిలో ఎన్నో రకాల మూలిక గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానం చేస్తే మానసిక రోగాలే కాకుండా శారీరకంగా ఉన్న కర్మ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే కొండపై ఉన్న కుమార తీర్థంలో స్వామివారు స్వయంగా స్నానం చేశారని చెబుతారు. తిరుతని కొండను దర్శించే ప్రతి ఒక్కరూ ఈ తీర్థాలను దర్శించుకొని తమను తాము పవిత్రం చేసుకుంటారు. యుద్ధం సృష్టించిన క్రోధాన్ని చల్లార్చిన ప్రశాంత నిలయంగా, కాలానికి ప్రతీకగా నిలిచిన 365 మెట్లు, ఇంద్రుడు కానుగ్గా ఇచ్చిన వింత ఏనుగు వాహనం, గుండెపై సజీవంగా ఉన్న యుద్ధ గాయం మరియు సైన్స్ కు సవాలు విసిరే సూర్యకిరణాల అద్భుతం, ఇలా ఎన్నో రహస్యాల సమాహారమే ఈ తిరుతని క్షేత్రం. భక్తితో వెళ్తే దైవ దర్శనం, జిజ్ఞాసతో వెళ్తే గొప్ప చారిత్రక అద్భుతం ఈ ఆలయం. మరి ఎన్నో విశేషాలు ఉన్న ఈ పవిత్ర తిరుతని మురుగన్ ఆలయ రహస్య డాక్యుమెంటరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.